హాస్పిటల్ తీసుకెళ్ళకు. మరేం చేయలే? నన్ను మా అమ్మ దగ్గర తీసుకెళ్ళు. మీ అమ్మ ఇంటి దగ్గర లేదే? ఇంటి దగ్గర లేదు. ఎక్కడ ఉందనుకోవు? ఎక్కడుంది? ఊరి దగ్గర ఉరిసేలో పొలంలో బాబు చేస్తాను. ఆహా, నువ్వు వెళ్ళి వెళ్ళి కొంట్లు బాగాలేదు, ఏ కబురైనా పొలం అంతా చెప్పి వెళ్ళవా? విన్నాను. ఆ కేకలు మా అమ్మవే. మీ అమ్మాయినా? నువ్వు వెళ్ళి వెళ్ళి విన్నామా? విన్నామా? అన్ని పరిస్థితి బాగుంది. బాలేదు చెప్పారా? చెప్ప పర్లేదు. అన్ని కిలగలగా వెళ్ళగలగా అని చెప్పి మా అమ్మ తీసుకుంటా. ఇలా గోర్లు మీ పెంపుల మండిపోనా నా కూతురి కనబందు ఎవరిపై మండిపోను? నీ కూతురికి ఒంట్లోని బాలేదే? బావా సంతకెళ్ళాడమ్మా. అమ్మా రవా నాన్న తినకూడదు, గట్టిగా చెప్పు. మీ కూతురికి ఒంట్లోని బాలేదే? నీకు పెళ్లి చూపులా? ఫస్ట్ నైట్ అయిపోయింది కదా. కనబడదు చెయ్యో అమ్మో. రానా నీ కూతురికి ఏటమ్మా మోట పొట్టొక్క గొడిగా బాగడే అంత బాడే. అమ్మ ఏ పొట్ట గట్టి పేలింది? నా పొట్టేనే. అమ్మా అమ్మా నువ్వు నన్ను ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయిన మాకైతే ఒకటే నొప్పి. ఇంకో సాగటం పొట్ట నాకు నొప్పి అంది. మా అమ్మ నవ్వుతుందేంటే? ఏడిదే? ఇది వాతం నొప్పి కాదమ్ము. వాతో కాదు అని నొప్పి తెలియదురా. అది ఎందుకో? నొప్పి తగ్గుతుంది. అలా నొప్పి నేను తగ్గవలసిన నొప్పి కాదు. అంత ఊరి పిండి ఎక్కించిదే. అది ఎందుకో? నొప్పి నడుస్తుంది. అలాంటి ఊరి పెళ్ళి తగ్గవలసిన నొప్పి కాదు. మరి ఏం జరిగింది చెప్పమ్మా? నేను చెప్పితే నువ్వేంటావు? నేను ఏంటంటానమ్మా? కోసుకుని పేగులు కాసుకుని తెగలేదు, కప్పుకుంటే పర్వాలేదు. అదే చూస్తాను. 3 నెలలు పోయిందా అమ్మా నా పరిస్థితి. సంతకెళ్ళిపోండి. నా కూతురు నా ఊరికి రాజు ఎలా చూపెట్టిదే మాకుమా నా కూతురు అమ్మ నేను పక్కరారా మా అమ్మ చచ్చిపోయినారు. మా అమ్మ నా వాళ్ళే చచ్చిపోయినారు. మా అమ్మకి నీరు పడతారు. పూలమ్ము ఏనాడు మా అమ్మ ఈనాడు మాట కాయలు మెరగదు. ఈవేళ నా వల్ల మా అమ్మ మాట కాసి మంచిపోయింది. మా అమ్మకి నీరు పడతారు. మీ అమ్మకి వాటర్ దిగలేదే? మీ అమ్మకి వాటర్ దిగలే. అదర్రమ్మ మా అమ్మకి వాటర్ దిగలేదు. అదర్రా వాళ్ళమ్మ వాటర్ తెత్త దిగిపోద్దు. వాటర్ అయితే దిగదా? నన్ను మీదకెత్తారా? నా బాధలు నేను చెబుతాను. నా బండి కళ్ళి నన్ను మీదకెత్తారా? నా బాధలు నేను చెబుతాను. ఎలా జరిగిందో చెప్తాను మీరమ్మా. చెప్పు. అమ్మా మా చిన్నోడిని ఇంటికాడ ఉంచేసి ఏడే చిన్నోడు? చిన్నోడు చిన్నప్పుడు ఆడికి ఏదో జరిగిందన్నది. అమ్మకి బాగా యాదవుతుందమ్మా. 3 సంవత్సరాలు పిల్లడప్పుడు రోడ్డు మీద ఆడుకుంటే ఏదో పేగమైన చెయ్యి దోలి. అవునా? ఆడి తప్పు. ఏమి అటు నుంచి మరోసారి దోలి పని తేలిపోదు. ఆడు చిన్నోడు. వాడు చిన్నోడు. ఇల్లే పెద్దోడే. పెద్దోడు చిన్న నలిపి అమ్మా మనిషి నలుపు ఉండొచ్చు. నులుపు ఉండకూడదు నీలాగా. అమ్మా మా చిన్నోడు ఇంటికాడ ఉంచేసి నాయన అక్కడ ఒంట్లు బాగాలేదు. అక్కడ ఒంట్లో బాగాలేదు. ఏ కబురేనా? మీరు పొలంలో అంతా చెప్పిరనే వీడి పెళ్లి పేరుకొని తిరగబడి కొంట ఇంటికాడ నేను పొలంలోకి వెళ్ళిపో. పొలంలోకి వెళ్ళావు? క్రికెట్ ఆడుకుంటాడు. క్రికెట్ అని దండిపించేది వాళ్ళ అమ్మిడికి ఎంత అంత పిచ్చి కాదు. నెగనే ఒక పిల్లడని మీ బావ నుంచి పిచ్చి ఒక బ్యాట్ కొని తెచ్చి చేతులు ఏదో చిన్న పిల్లడని కొనిపెట్టారు. అమ్మా ఎప్పుడైతే బ్యాట్ చేతులు పట్టాదు ఇది బ్యాట్ పట్టుకుని ఊరి మీద ఎందుకు? అమ్మా ఇది మొదల బాల అండ్ ఇది ముసలి బాల అండ్
ఇది వచ్చిన బాలండు అండ్ ఏ బాగా జరిగితే బాగా అంటే చూస్తాను బాగా వస్తుందని వీడి కొట్టు బాల్ మరి రాదు ఆహా అది అలా గాలి కలిసిపోద్దా నేవడి బాల ముద్ర బాలే కార్క్ బాల్ రబ్బర్ బాల్ అంటారు కదా అంటారు కదా ఆ వెరైటీలో నీడు కొన్ని వెరైటీ ఆహా మరి నా చెప్పలే అలా మన తాకలు చేతమ్మ కూతురు లేదా టుంపులు తమ్ముళ్ళు మేనవాడు దొక్క చేతమ్మ కూతురు వచ్చి పర్వాలేదు పారిచ్చి అక్క నువ్వు ఎక్కడన్నా వేటమ్మా నీకే కబురు తెలియదా నీ కూతురు అన్నది ఎప్పుడైతే అన్నది నాకు కాల్ రావు కష్టంగా ఊరు కదే ఎలాగో సనవరం చేసి ఇంటికి వచ్చా ఇంటికి వచ్చా ఇంటికి వచ్చేసరికి నా కూతురు నొప్పులు వచ్చి వస్తారు చూసావా అని నొప్పి తెలియచ్చు తగ్గుందా మరి అంత ఊరు పిండి ఇప్పుడు తగ్గుంటది పిండి వెళ్ళిపోయి పెట్టి రాలిపోయిందిగా నొప్పి తగ్గలేదు మీ అమ్మ ఏడుతుందని చెప్పమ్మా చెప్పాలా నీ కూతురు ఏడుతుందని చెప్పమ్మ చెప్తాను నాకు భర్త చేసింది ఈ మొగుడికి వచ్చినానరా ఒక మాట కాయలేదు నా బావుడితోటి ఒక మాట కాయలేదర్రా మా మరుదోడు ఒక మాట కాయలేదే మా పట్టుకోడు ఎవరిని మీ అమ్మని పిల్ల బాల పిల్లది తల్లి బాల తల్లిది మా అమ్మ ఏంటంటుంది? ఏమంటది మీ అమ్మ ఏడుస్తుంది. ఆ, ఏనాడు మాయమ్మ మాట కాయనే ఈనాడు మాయమ్మ నన్ను కాసిన వాళ్ళ మాట కాసిందే మీ అమ్మ ఈవేళ 10 మంది నిపిల్ల మా అమ్మ ఎడుతుందినా ఆ, మా అమ్మ సంగతి నీకు తెలీదు ఏమైంది ఇదే నాకు ఎలా? అనుకో ఎలాగైతే అలా చేద్దామో పెంట మీద ఆనబోదు పెరిగినాడు దాన్ని పెరగని చూసావా నేను ఈ పరిస్థితి రావడ కారణం మా అమ్మే వయసున కూతురు ఆడపిల్ల ఈడొచ్చే పిల్ల ఇంట్లో ఉంది ఎటు తిరిగితే ఎట్టి వెళ్తాందో మా అమ్మగారు మా నాన్నగారు నన్ను పట్టించుకున్నా ఒక్కరోజు నా భయం చెప్పారంటే ఒళ్ళు నాకు మచ్చ తెచ్చిండారు అన్నా ఓయ్ నా మచ్చే నీకు సిగ్గు లజ్జ సీవి నెత్తిరి ఏమైనా ఉంది వయసు ఆడపిల్ల ఇంట్లో ఉంది ఏం చేస్తుందో ఎటు తిరుగుతుందని ఉండాలా కొన్ని నీకు ఎలగలేదు మా బావకైనా ఉండాలా అన్నా ఎన్నో బాబు ఒక మాట పండండి నీ బావాడు యాడ్రమ్మ పోతే నిగి 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 ఆడుతుంటే అన్నాడు అనేది నేనే నీ దాన్ని నాయన వయసుని పిల్ల తిండి చనిపోయాము అనుకోవాలి కానీ అనుకున్నావు గాని ఈ సదుపాయం మరి నీ ఊళ్ళో అనుకోలేదు ఆహా నా కూతురేదమ్మా నీ కూతురా ఆ. వెనక్కుంది ఏటమ్మా నాకొద్దు ఏటే నాకొద్దు నీకొద్దా నాకొద్దు నాకు ఇచ్చి ఉండేది ఒక 5 నిమిషాలు అమ్మ అమ్మ ఇంట్లో అలిగిరేంటే ఓయ్ పరిగెట్టు పరిగెట్టు వచ్చి కోసి ఏంటే బొడ్డు బుడ్డ మరి అది బొట్టుకి వెళ్ళదా నారాయణ మూర్తి నాగారాగిరే తల్లి లోకమాత పైకి తెల్లం అమ్మే నా కూతురు నలుగురిలో ఆ శుభమే ఎందుకు ఇంట్లో అలిగిరేంటి మగపిల్లడా నాకు ఒకటి సంతోషం ఏటో మా పిల్ల అలగడి పోనీ కానీ పోనీ గాని పిల్ల ఎంత అందంగా ఉన్నాడు ఎంత దిగురాడే సూర్యుడా నువ్వు చూస్తావా నన్ను దూరం అంత దిగున్నాడా ఆహా ఎందుకి మీ మనవడిని ఒకసారి చూపించే ఎలాగా మీ మనవడిని చూపించే మా మనవని చూపించమంటావా అమ్మా అమ్మా ఏటమ్మా పిల్లడేదే పిల్లడు పాలు తాగుతాండ పాతాతన్నా జున్నుకి మరేడవా అడిగితేమో నీ పాలు చేస్తాం నా పాలు ఓ చోస్ ఏమనవురా 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 చిచ్చు అచ్చే అచ్చానికి వేడి చేస్తుంది పిల్లడు బాగుంటుందమ్మా బాగున్నాడే నీకా చోత వాళ్ళ అమ్మకి ఇచ్చియే పెదవులు తడుపుతా వాళ్ళ అమ్మాయి ఇచ్చి అమ్మే ఓయ్ పాలట
నా దగ్గర లేవే. లేవా? లేవు. ఎందుకు క్యాన్కి ఇచ్చేస్తాను? అవును, ఎక్కువైపోయింది ఇచ్చేస్తున్నాను. నాయన చూపించు. మా మనవడు మాత్రము రామకాడికే నాయన అన్నం తింటావు రాంటమా అంతవరకు తిని మాత్రం అదే తెలగడుగుతున్నావు. పోటీ ఉంది కదా తింటాం. ఆహా, అమ్మ ఈ టైం అన్నం తిన్న కారం పాలు తాగేస్తావా? నువ్వు తాగుతావా అలాగంతే మంచి అలవాటే. తినడం మాత్రం మంచి ఆకారం. ఇంతకీ మనవడు ఎవరు పోలేడే? తెలీదా? తెలీదు. మా మనవడు ఎవరు పోలేదు? ఎవరు పోలేడు తెలీదు. మన వాసేనమ్మ చూడు. ఆ బొర్ర ఈ బొర్ర చూడు. అమ్మాయికి మరొకటి అంటే మరొకటుందా? ఒలే నువ్వు వాడు రోగలు అమ్మ పల్లెలు నొప్పులే పారా, పల్లెలు నొప్పులే పారా, వారికైనా పోనదే, వారికైనా పోనదే, అసలు మా మనవడు 11 రోజులు అట్లా పేరు కట్ట నలుగురు అలా రారమ్మా నాయన బాస పిల్ల నువ్వు అట్లా తను ఉట్టి చేతుతాడు రారు బెట్టొట్టుకోండి అమ్మ ఏదమ్మా ఉయ్యాలి లేదా? అమ్మా నేను ఉయ్యాలి కట్టిలా నీ పని నువ్వు చెయ్యి. ఎక్కడ పని ఉందా? ఓసా పిల్లడు కాసిద్దండి మా అమ్మ తెలియదు. మరి ఇదే మొదలు కోళ్ళు కదా క్యాడ్ తీసే నేను చెప్పా చెయ్యి. ఎలాగా? నేను ఉయ్యాలి కట్టి లాగా లోగా దీంతో నీరు పట్టుకొని నువ్వు దగ్గరికి వెళ్ళి కాపక మొక్కుకోండి. ఈ టైం అప్పుడు ఒక్కవేళ నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కప్ప లేకపోతే మీ అప్ప మొక్కున్నా నేను కప్ప మొక్కుతాను, మీ అప్పకు మొక్కు. ఇలా మన నేక పిల్లలు పంతులు చెప్పిన మొత్తం పాట పాడతా పిలిచావా? ఇలా మన రొక్కలు రొట్టె పనుగుతారు పాల నడిపడి పేలము పిలిచాను. ఆ పంతులు చెప్పిన ఇదిగో సాకతం మొట్ట పిల్ల నుయ్య ఏడు తొక్కుతారు చిచ్చో పొలిపేటే చిచ్చో పిల్ల పిల్లలు బయట సేన పిల్లడా బుల్లిపండు ఎట్రా ఇక్కడ నువ్వు చెప్పకలేదు. ఎప్పుడు బుల్లి పండు 4 రోజులు